ప్రతిసారి అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొనడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈసారి గోల్డ్ కొనడం ఇంకో ఎత్తు. ఎందుకంటే ఇప్పుడు అంతర్జాతీయంగా యుద్ధ ప్రభావం నెలకొంది కదా, అందుకే బంగారం ధరలు కూడా చాలా ఎక్కువగా పెరిగాయి. సో ఈరోజు బంగారం ధరలు అంత పెరిగినా కూడా ఎంతమంది ఇక్కడికి వచ్చి కొంటున్నారు అండ్ ఎలా ఉన్నాయి, ఇంకా ఇక్కడ వచ్చేసి ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి అండ్ ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి, ఇవన్నీ మనం చూద్దాం పదండి. చాలా అందంగా ఉన్నాయి అసలు. సో ఇప్పుడు మనము డైమండ్ సెక్షన్లో ఉన్నాము. సో డైమండ్ జ్యువెలరీ అంటే ఎవరికైనా ఇష్టం కదా. సో ఇప్పుడు నేను చూపించబోతున్నాను కొన్ని డైమండ్ డిజైన్స్ ఎంత అందంగా ఉన్నాయి చూడండి. సో ఈ డిజైన్ చూడొచ్చు మనము ఇందులో, అండ్ న్యాచురల్ డైమండ్స్ ఇవి, అండ్ ఇక్కడ పర్ల్స్ ఉన్నాయి. సో ఇది ఒక రూబీ ఉందండి, అంటే మొత్తం నెక్లెస్కి ఇది హైలైట్. ఎంత బాగా కలర్ చూడండి, అండ్ కలర్ కాంబినేషన్ కూడా. అండ్ ఇక్కడ పెద్ద పెండెంట్ ఉంది, పెండెంట్లో మధ్యలో ఎమెరాల్డ్ పెట్టారనమాట. సో ఇక్కడ పెండెంట్కి కూడా అండ్ రియల్ పర్ల్స్ పెట్టారు. సో రియల్ పర్ల్స్ మంచి షైనింగ్ ఇస్తున్నాయి ఇవి. అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూసుకుంటే జుమ్కా టైప్ ఉంది, కానీ ఇది ఫుల్ జుమ్కా కాదు, సగం జుమ్కా లాగుంది. ఇది కొత్త డిజైన్ అనొచ్చు మనము. అంటే ఇలాంటి డిజైన్స్ ముందున్నా కూడా ఇందులో యూనిక్నెస్ కనిపిస్తుంది. సో ఇది ఎన్ని గ్రామ్స్ అంటే గ్రాస్ వెయిట్ వచ్చేసి 121 గ్రామ్స్ అనేది దీని గ్రాస్ వెయిట్ అండి. అండ్ డైమండ్స్ వచ్చేసి ఇందులో 17.36 క్యారెట్స్ డైమండ్స్ ఉన్నాయి ఇందులో. సో ఇప్పుడు నా దగ్గర ఒక యూనిక్ డిజైన్ ఉందండి. ఇక్కడ చూసుకుంటే ప్రతి జ్యువెలరీకి ఉన్నట్లే లాకెట్ ఉంది, కానీ ఈ లాకెట్లో అయితే సీతారాములు లక్ష్మణులకు ఒక టెంపుల్ డిజైన్ అనేది ఇచ్చారు. మన సాంప్రదాయాన్ని ఉట్టిపడేలా ఇక్కడ చూపిస్తున్నారు. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకుంటే పింక్ కలర్ బీడ్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, అంటే మామిడి పిందెల డిజైన్ కూడా ఇచ్చారు. అంటే ఒక లాకెటే కాదు, ఇంకా చిన్న చిన్న లాకెట్స్ కూడా మనం చూడొచ్చు విత్ ఎమరాల్డ్ పెండెంట్ ఉందంట ఇక్కడ. అండ్ చూడండి ఇవన్నీ ఎమరాల్డ్స్. అండ్ నార్మల్గా అయితే ప్రతిదానికి పర్ల్స్ ఇస్తారు, కానీ ఇక్కడ మనకి గోల్డ్ బాల్స్ ఇచ్చారండి. గోల్డ్ బాల్స్ అనేది ఇక్కడ యూనిక్ అన్నమాట. సో చాలా అద్భుతంగా ఉంది కదా, అంటే డైమండ్ జ్యువెలరీనే కానీ మన సాంప్రదాయాన్ని చూపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంది కదా ఈ డిజైన్, అంటే ఇది ఒక యూనిక్ డిజైన్ అనేసి మనం అనొచ్చు. సో ఇంకొకటి చూద్దాము. సో ఈ డిజైన్ చూడండి, ఇది కూడా ఒక రకంగా దీనికి ఇదే సాటి అనమాట. చిన్న చిన్న పెండెంట్స్ ఇచ్చారు, అంటే మధ్యలో ఒక పెద్ద పెండెంట్ ఉంది అండ్ సైడ్లో చిన్న చిన్న పెండెంట్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఎమరాల్డ్స్ హైలైట్ చేశారు. అండ్ ఇక్కడ బ్లూ కలర్ ఇవి కూడా బీడ్స్ ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే పెండెంట్లో లక్ష్మీదేవి రూపంతో పెండెంట్ ఇచ్చారు విత్ స్మాల్ బ్లూ కలర్ ఇవి ఏమంటారు బీడ్స్ ఇచ్చారనమాట. సో ఇది చాలా హైలైట్గా ఉంది. అండ్ ఇక్కడ మనము చూసుకుంటే పీకాక్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక సైడ్ పీకాక్ ఉంది, ఇక్కడ కూడా ఒక చిన్న పీకాక్ ఉంది. అంటే డీటెయిలింగ్ చూడొచ్చు మనము, అంటే మనం దగ్గరగా చూస్తే దీంట్లో రకరకాలు కనిపిస్తున్నాయి. డిజైన్ అయితే అద్భుతంగా ఉంది. సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ బ్లూ, గ్రీన్ అండ్ డైమండ్స్. కొంచెం సింపుల్గా కావాలంటే ఇవి వేసుకోవచ్చు. ఇది డ్రెస్సుల మీద కూడా బాగుంటుంది అండ్ శారీస్ మీద కూడా బాగుంటుంది. అండ్ ఆల్సో ఇంకొక డిజైన్ మనం చూద్దాము. సో ఈ డిజైన్ కూడా చూడండి, ఇండో వెస్టర్న్ రెండు మిక్స్ చేసి ఉంది ఇక్కడ. సో నేను మీకు చూపిస్తాను చూడండి, ఇండో వెస్టర్న్ స్టైల్. వావ్, చాలా అందంగా ఉంది. సో ఇవి సెమీ ప్రీషియస్ పింక్ కలర్ స్టోన్స్ వచ్చాయి. దీనికి ఆపోజిట్ కలర్ గ్రీన్ ఎమరాల్డ్ ఇచ్చారు. అండ్ కటింగ్ చూడండి, ట్రయాంగిల్ షేప్ ఎమరాల్డ్స్ ఇచ్చారు. అండ్ వావ్, డైమండ్స్ అయితే మెరిసిపోతున్నాయి. ఈ డీటెయిలింగ్ అయితే అద్భుతంగా ఉంది అసలు. ఏదైనా వెస్టర్న్ అవుట్ఫిట్కి ఇది ఎక్సలెంట్ అనొచ్చు. ఏదైనా పార్టీస్కి కానీ, డ్రెస్ మీద కానీ, శారీస్ మీద కూడా సూపర్గా ఉంటుంది ఇది వేసుకుంటే. పెద్దగా వెయిట్ లేదు, వెయిట్ తక్కువ ఉంది. దీని వెయిట్ మనం చూసుకుంటే 38 గ్రామ్స్ వెయిట్ ఉంది. సో ఇలా చూడండి, నేను వేసుకున్న సెట్ చాలా అందంగా ఉంది కదా.
సో ఇప్పుడు వచ్చేసి పెళ్ళిళ్ళ సీజన్లో ఏ పెళ్లి కూతురైనా అందంగా తయారవడానికి చాలా ఇష్టపడుతుంది. సో ఈ సెట్ వచ్చేసి చీర మీద కన్నా డ్రెస్ మీద కన్నా ఎంత గ్రాండ్గా ఉంది కదా. సో డైమండ్స్ విత్ పర్ల్స్ విత్ ఎమరాల్డ్స్ అండ్ రూబీ మధ్యలో రూబీ ఎంత బాగా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనం చూసుకుంటే నేను ఇది వరకు చూపించిన ఈ డైమండ్ జ్యువెలరీ సెట్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఇది డిటాచబుల్, మనకి అవసరం లేదు ఈ పెండెంట్ అంటే మనం తీసేయచ్చు. ఈవెన్ దాని తర్వాత మనం ఈ ఎమరాల్డ్ ఉంది కదా దీన్ని కూడా మనం మార్చుకోవచ్చు. అంటే మన డ్రెస్ ఏ కలర్ ఉంటే అలాంటి ఆ పెండెంట్ కలర్ కూడా మనం మార్చుకోవచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.